గత కొన్ని రోజులుగా డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేస్తుంది. బ్లడ్ బ్యాంకులు, మెడికల్ షాపులు, ఫార్మా కంపెనీలతో సహా పలు సంస్థలపై దాడులు చేసింది. ఇక ఇవాళ ఏకకాలంలో 2 జిల్లాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు రైడ్స్ చేశారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో డీసీ అధికారులు సోదాలు చేసి పలు కాస్మెటిక్స్, హెయిర్ ఆయిల్స్ వంటివి సీజ్ చేశారు. హైదరాబాద్ లోని జియాగూడలో ఇల్లీగల్ గా తయారు చేస్తున్న కాస్మెటిక్స్ స్థావరంపై రైడ్ చేశారు. నాగ్రిస్ హెబ్స్ అనే సంస్థ లైసెన్స్ లేకుండా పాకిజా గోల్డ్ మెహందీ కోన్, అలాగే పాకిజా ఆర్ట్ హెన్నా, అలాగే పాకిజా ఫాస్ట్ ఆర్ట్ హెన్నా ఇన్స్టెంట్ కోన్, అలాగే పాకిజా ప్యూరిఫైడ్ వంటి బ్రాండ్ల పేరుతో మెహందీ కోన్స్, హెన్నా పౌడర్లను ఉత్పత్తి చేస్తుందని పక్కా సమాచారం రావడంతో అధికారులు తనిఖీ నిర్వహించారు. కంపెనీకు లైసెన్స్ లేదని అధికారులు గుర్తించి హెన్నా పౌడర్, కాస్మెటిక్ అన్నింటినీ సీజ్ చేశారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా డీసీ అధికారులు రైడ్ చేశారు. మూర్ఛ చికిత్స కోసం తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తూ జాడీబూటీ నరిషింగ్ హెయిర్ ఆయిల్ ను తనిఖీ చేశారు. అక్కడ ఉన్న వాటిని సీజ్ చేశారు. జడ్చర్లలో బెలాకేవ్ సిరప్ తో స్త్రీలకు చికిత్స చేస్తున్నందుకు తనిఖీ చేసిన అధికారులు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు సీజ్ చేశారు. రైట్స్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ మనకు అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో ఏకకాలంలో డ్రగ్స్ కంట్రోల్ బోర్డు అధికారులు సోదాలు కొనసాగించడం జరిగింది. కాస్మోటిక్స్ అనుమతులు లేకుండా కాస్మోటిక్స్ ఏవైతే అమ్ముతున్నారో వాటిపైన రైడ్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం గమనించినట్లయితే తెలంగాణ మహబూబ్ నగర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు కూడా కొనసాగించారు. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే పాకిజా గోల్డ్ మెహందీ, దాంతో పాటు కోన్, పాకిజా ఆర్ట్ హెన్నా, పాకిజా ఫాస్ట్ ఆర్డర్ తో పాటు మరికొన్ని ప్రాడక్ట్ల పేరుతోటి ఈ అమ్మకాలు కూడా కొనసాగిస్తున్నారు. దీంతో ఆ షాపులకి నోటీసులు జారీ చేసి సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు జడ్చర్లలో బెల్లా కేర్ సిరప్ తో స్త్రీలకు చికిత్స అందించేందుకు వీటిని చికిత్స అందిస్తున్నామని చెప్పి చాలా మంది స్త్రీలకు ఇవి అమ్మకాలు చేసినట్లు తెలపడం జరిగింది. దీంతో ఆ ప్రకటనలు చూసిన తర్వాత అధికారులు వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఆ షాపును కూడా మూసేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఈ దాడులు జరగడంతో ఇలా అనైతికంగా పర్మిషన్స్ లేకుండా అమ్మకాలు చేస్తున్నటువంటి వాటన్నిటిపైన కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు.